హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మేడ్చల్లో ఉన్నాము. ఇక్కడ గిరావులు క్వాలిటీ ఆవులు తెచ్చి అమ్మడం జరుగుతుంది. చూసుకుందాము. ఈరోజు అయితే లోడ్ రావడం జరిగింది. 3 days అయింది లోడ్ వచ్చి. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మీరు మంచి మంచి క్వాలిటీ ఆవులు తెస్తారు. అన్నగారికి నమస్కారం. అన్న నమస్తే అండి. అన్న మీ పేరు? నా పేరు విజయ్. దీని లొకేషన్ ఏమొస్తుంది అన్న? మేడ్చల్ దగ్గర పక్క గ్రామము. ఓకే. నూతన్కల్ విలేజ్. ఓకే. డైరీ నేమ్ విజయ్ గోశాల. విజయ్ గోశాల. ఓకే. మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయని ఇప్పుడు అమ్మడానికి? ప్రెసెంట్ 10 ఆవులు ఉన్నాయి. 10 ఆవులు ఉన్నాయి. రేట్ ఏముంటుంది మన దగ్గర? రేటు 70,000 నుంచి 1 lakh వరకు. 1 lakh వరకు. క్వాలిటీ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి క్వాలిటీ. ఓకే, చూసుకోవచ్చు. క్వాలిటీ చూడండి. ఎన్నో అయితే ఇది సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్. గోశాల కూడా చూసుకోవచ్చు. ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచి తెస్తారు ఇవన్నీ? గుజరాత్ నుంచి తెస్తాం. గుజరాత్ నుంచి. ఎన్ని సంవత్సరాలు చేస్తారన్న? దగ్గర 20 సంవత్సరాల నుంచి చేస్తాం. 20 years గా ఇదే బిజినెస్ తెచ్చి అమ్మడం. ఇదే బిజినెస్. ఓకే, చూసుకోవచ్చు. ఈ ఆవు చూడండి, క్వాలిటీ చూడండి. దీన్ని హైట్ అని ఎన్ని లీటర్ల పాలు ఇస్తారన్నా? ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది? టైంకు 7-8 లీటర్స్ పక్క. 7 liters. ఓకే. మీ గ్యారంటీ ఎంత ఉంటుంది? 7 లీటర్స్ గ్యారంటీ. ఎందుకంటే ఎక్కువ చెప్పి తక్కువ వేయడం కాకుండా పూటకు 7. పూటకు 7. ఓకే, చూసుకోవచ్చు. ఈ ఆవు చూడండి. రెండో ఈత ఉంటుందా? రెండో ఈత. ఓకే, రెండో ఈత. ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది అన్న? 15 days లో అవుతుంది. 15 days. అన్ని ప్రెగ్నెంట్ దొరుకుతాయి మన దగ్గర? ప్రెగ్నెంట్ డెలివరీ రెండు దొరుకుతాయి. రెండు దొరుకుతాయి. ఓకే, ఇది తీసుకోండి. ఇది చూడండి, అడ్డర్ క్వాలిటీ కానీ స్ట్రక్చర్ కానీ ఫేస్ స్ట్రక్చర్ కానీ చూసుకోవచ్చు. ఇప్పుడు తీసుకోవచ్చు ఆవులు తీసుకునే వాళ్ళు ఈ టైం మంచిదేనా? రేట్ల విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ? అంటే సమ్మర్లో కనుక పాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో పచ్చిగడ్డి ఉంటే కనుక ఓకే, ఈ సమ్మర్లో బెస్ట్ తీసుకోవడం. కొంచెం రేట్ ఎక్కువనే ఉంటుంది కానీ ఈ టైం అనేది బెస్ట్ అన్నట్టు. మార్కెట్ చేసుకోవచ్చు. పాల మార్కెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లాక్టేషన్. ప్రెగ్నెంట్ ఉంది. ఓకే. 3 months ప్రెగ్నెంట్ ఉన్నది. 3 months ప్రెగ్నెంట్. Okay. ఒకసారి మల్పండి రౌండ్ చేయండి. ఇది క్వాలిటీ మీ దగ్గరదేనా? మా దగ్గరదే. చూసుకో. ఎన్ని లీటర్ ఇచ్చింది ఫస్ట్ లాక్టేషన్ లో? ఫస్ట్ లాక్టేషన్ లో 6 liters ఇచ్చిన టైంకి. 6 liters. క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది ఎక్కడ? భావనగర్ నుంచి తెచ్చి? భావనగర్. ఓకే. మీరు 12 లీటర్ వెండిరు. 12 లీటర్ 14 దాకా వస్తుందా? 14 దాకా వస్తుంది. ఓకే. ఏం గ్యారెంటీ ఉంటుంది మీ దగ్గర తీసుకుంటే? ప్రెగ్నెంట్ తీసుకుంటే రొమ్ములు గ్యారంటీ. ఓకే. 4 రొమ్ముల పాలు వస్తాయి. ఓకే. మళ్ళా గుడ్ల మాయ పడితే ఒకటి గ్యారంటీ. గుడ్ల మాయ. మళ్ళీ ఇంకో లోడ్ ఎప్పుడు వస్తుంది? ఇంకో లోడ్ ఒక 1 month లో వస్తుంది. మీరే వెళ్ళి తెస్తాం? మేమే వెళ్ళి తెస్తాం. ఓకే. సెలక్షన్ మొత్తం మన. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకే ఆవులు ఎక్కడ ఉన్నాయి? ఇది వచ్చేసి ఓకే. గిరిలో కొంచెం మిక్స్. ఓకే. అయితే వచ్చేసి ఏంటంటే మన దగ్గర పచ్చిగడ్డి లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు టైంకి 4 లీటర్లు ఇస్తున్నాయి. 4 లీటర్లు. ఓకే. మేల్ కాఫ్ ఉన్నది. 2 పూటలు పాలు చూసుకోవచ్చు. 2 పూటలు పాలు తీసుకోవచ్చు. ఓకే. చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. కానీ కొంచెం ఇప్పుడు డ్రై సీజన్ కాబట్టి గడ్డి లేకపోవడం వల్ల కొంచెం ఫిట్నెస్ తక్కువ ఉంది అంతే. ఇది చెప్పండి. తీసుకుంటే కనుక పచ్చిగడ్డి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే 5 liters 6 liters కన్ఫర్మ్. మనం ఇచ్చేటి అన్ని 4 liters గ్యారంటీ ఇస్తాం. ఇది కూడా సేమ్. అసలు గిరిలో మనకు బ్లాక్ దొరకడం అంటేనే కష్టం. అవును. అలాంటిది దీనికి ఫీమేల్ కాఫ్ ఉన్నది వెనకాల. ఫీమేల్ కాఫ్ ఉన్నది. సేమ్ 4 liters ఇస్తుంది టైం. ఎందుకంటే ఎక్కువ చెప్పి మనం తక్కువ కాకుండా ఒక పచ్చిగడ్డి ఉండి దాన మంచిగా పెట్టుకుంటే కనుక 5-6 liters కన్ఫర్మ్. ఇది చెప్పండి అన్న. ఇది థర్డ్ లాక్టేషన్. ఇప్పుడు ప్రెసెంట్ 4.5-5 ఇస్తుంది మన దగ్గర. కాంక్రీజ్ లో కొంచెం మిక్స్ కాంక్రీజ్ లో మిక్స్. ఓకే. దీనికి కూడా మేల్ కాఫ్ ఉన్నది. అన్ని దూడలు ఉన్నాయా? అన్ని దూడలు ఉన్నాయి. మేల్ కాఫ్ ఉన్నది. ఓకే. ఎన్ని రోజులు అయింది లోడ్ వచ్చి? 3 days అవుతుంది. 3 days. ఓకే. లోడ్ లో కొంచెం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంటది. హీట్ ఎక్కువ ఉంటుంది, డిహైడ్రేట్ అవుతుంటాయి ఆవులు. ఆ విధంగా ఇది చెప్పండి. ఇది వచ్చేసి ఇది కూడా సెకండ్ లాక్టేషన్. దీనికి ఫీమేల్ కాఫ్ ఉన్నది. చిన్నగా మన రైతులు సింపుల్ గా ఇంటి ఉండాలనుకున్న వాళ్ళకు ఎన్ని పాలు ఇస్తుంది? 3 లీటర్లు ఇస్తుంది. 3 లీటర్. ఇంటి కోసం పెట్టుకోవాలనుకుంటే ఈజీగా. ఓకే. ఇంకోటి అది. ఓకే. ఈ థర్డ్ లాక్టేషన్. డెలివరీ అయిందా? డెలివరీ అయింది. మేల్ కాఫ్ ఉంది. ఫీమేల్ కాఫ్. మేల్ కాఫ్ ఉన్నది. ఓకే. మేల్ కాఫ్ ఉన్నది. 5 liters ఉన్నాయా? 5 liters పక్క ఇస్తుంది. ఓకే. చూసి తీసుకోవచ్చా? 2 పూటలు చూసి తీసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే డ్రై సీజన్ కాబట్టి మనం కొంచెం పాలకు అక్కడిక్కడ అవుతూ ఉంటుంది. ఇది ఒకటి జాగ్రత్త పడాలి. నీళ్ళు కూడా ఎక్కువ దాపియాలి. ఇప్పుడు 3 పూటలు దాపియాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చూసుకోవచ్చు. అక్కడ నుంచి వస్తాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది.
అది చెప్పండి. ఇది చెప్పండి అన్న. ఇది ఫస్ట్ లాక్టేషన్. ఫస్ట్ లాక్టేషన్. ఒకవేళ సింగిల్ గా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఓకే. 3 రొమ్ములు ఉన్నాయి. ఇది 3 రొమ్ములు ఉన్నాయి. 3 రొమ్ములు ఉన్నాయి. ఓకే. ఫస్ట్ లాక్టేషన్ మీదనే మనం తీసుకున్నాం అంటే ఇంకా ఇది ఫర్దర్ గా ఫ్యూచర్ లో తీసుకునే అవసరం ఉన్న వాళ్ళకి మంచి పని చేస్తుంది అన్నట్టు. ఓకే. ఏదైనా బ్రీడ్ డెవలపింగ్ చేసుకోవడానికి లేకపోతే 3 రొమ్ములు అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే. ఇంకేదన్నా ఆవులు ఇవే అమ్మడానికి ఉన్నాయి చూసుకోవచ్చు. కాంటాక్ట్ చేయండి. ఈ ఆవు చూడండి, దీని క్వాలిటీ కానీ ఈ విధంగా ఇలాంటి ఆవులు తెస్తారు మెయిన్ గా. ఇవి మీకు ఇలాంటి తీసుకోండి, ఎవరైనా తీసుకుంటే ఇంత మంచి బ్రీడ్ ఆవు. ఇలాంటి ఇంకా 2 ఉండే అవి పోయినాయి, సేల్ అయిపోయినాయి. లోడ్ దిగిన వెంటనే వెళ్ళిపోయినాయి అవి. ఓకే. ఎక్కడెక్కడ నుంచి వస్తారు కస్టమర్ మన దగ్గర? నారాయణ గేట్ నుంచి. ఓకే. ఆంధ్ర నుండి. ఓకే. దూరం నుంచి వస్తారు. ట్రాన్స్పోర్ట్ దొరుకుతుందా? ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఫెసిలిటీ ఉన్నది, అంత ఉన్నది. వాళ్ళు మాట్లాడుకొని తీసుకెళ్ళాలి. ఎంత పేపర్ పే చేయాలి, పేపర్ వర్క్ కూడా ఉన్నది. మొత్తం మీ రెస్పాన్సిబిలిటీ, వెళ్ళేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది గిర్ ఆవుల మార్కెట్? ఏ విధంగా ఉంది మార్కెట్? బాగానే ఉన్నది, కానీ మనం పాల మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే. పెంచుకోవడం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవి తీసుకెళ్లి జెర్సీ హెచ్ఎఫ్ లాగా 30-40 రూపీస్ పడితే యూజ్ ఉండదు. ఓకే. దేశావులు పెంచండి, ఎవరైనా పెంచుకుని ఇంటి కోసం అయితే దేశావు వాళ్ళే తాగండి, వేరే ఆవు పాలు తాగొద్దు. ఓన్లీ దేశీ, అది గిర్ కానీ సాహివాల్ కానీ రాటి కానీ తార్పరకర్ కానీ అన్నిట్లో బెస్ట్ చూసుకున్నట్టయితే మళ్ళీ గిరే బెస్ట్ అని చూసుకోవచ్చు. ఎందుకంటే A2 మిల్క్ ఇంకా ఆవు క్వాలిటీలో కానీ, ఇంకొకటి ఆవు స్ట్రక్చర్లో కానీ, ఆవు పాలల్లో మనకు మనకు హెల్త్ ఇష్యూస్ రాకుండా కూడా పాలతో కూడా మనము క్యూర్ చేసుకోవచ్చు. ఆ విధంగా చిన్నపిల్లలు ఉంటే గిరావు పాలే ఆపండి. చాలామంది ఎవరున్నా కూడా కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ నెంబర్కి ఆవులు కావాల్సిన వాళ్ళు మీకు 70,000 నుంచి 1 lakh మధ్యలో ఆవులు ఉన్నాయి. పాలు మీకు పాలిచ్చే ఆవులు కావాలన్నా, ప్రెగ్నెంట్ ఆవులు కావాలన్నా దొరుకుతుంది. ఏమైనా చెప్పాలనుకుంటారా అన్న? అదే అండి, ఇప్పుడు ఏంటంటే 70 to 80 అనేది అయ్యో అంత అని చెప్పకుండా తీసుకునే వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి ఓకే అంత కాదు మాకు ఇంత అయితే పడుతుంది అంటే నెగోషియబుల్ ఉన్నది అన్నట్టు. ఓకే. ఇంతే రేట్ చెప్పినాం, ఫిక్స్ రేట్ అని కాకుండా ఓకే మనం ఒకవేళ రియల్గా కొనాలని అనుకుంటే ఓకే వచ్చి ఒకటి అటు ఇటు తీసుకొని పోవచ్చు. ఓకే. తక్కువ మార్కెట్లో ఉన్న దానికన్నా తక్కువకి ఇస్తారు, తక్కువ ఇస్తాం. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. జై హింద్.